హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ మహాలక్ష్మి. నేను మీ ప్రియాంక. ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. ఈరోజు సండే వీడియో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే పచ్చి రొయ్యలు పచ్చి కొబ్బరి కర్రీ అనమాట. సింపుల్ అండ్ ఈజీగా పచ్చి రొయ్యలు పచ్చి కొబ్బరి కర్రీ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి. ముందుగా ఆయిల్ వేడి చేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేయించుకోండి. ఈ టైంలో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఉల్లిపాయలు మగ్గేదాకా వేయించుకోవాలి. ఇలా వేగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దానిలో పచ్చి రొయ్యలు కూడా ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి. అవి కూడా వేసుకుని అందులో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది పోయేదాకా ఈ ప్రాన్స్ని కూడా వేసి కలుపుకోండి. 2-3 టైం బాగా వాష్ చేసుకోండి ప్రాన్స్ని స్మెల్ రాకుండా. అండ్ ఈ టైంలో ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది కూడా బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక స్పూన్ కారం, మీ టేస్ట్కి తగినట్టు కారం యాడ్ చేసుకోండి. కారం అండ్ ఇందులోనే ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ అండి, అది కూడా 1 స్పూన్ యాడ్ చేశాను. ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా ఇవి వేగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదండి, అది కూడా ఇందులో వేసుకుని ఒకసారి ఈ కొబ్బరిని కూడా ఒక 1 మినిట్ పాటు వేయించుకోవాలి. ఎందుకంటే కొబ్బరి పచ్చివాసన రాకుండా ఉండడానికి ఒకసారి వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మనం ఇందులో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని హైలో పెట్టుకొని కుక్కర్ క్లోజ్ చేసుకుని ఒక విజిల్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి. ఒక విజిల్ సరిపోతుంది, ఇంకెక్కువ అయితే పేస్ట్ కింద అయిపోతుంది. ఇలా కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసుకుని ఒకసారి స్టవ్ వెలిగించి మళ్ళీ కొంచెం వాటర్ ఏదైతే ఉందో అదంతా ఎగిరేదాకా ఎగరబెట్టుకోండి. ఆయిల్ పైకి వచ్చేదాకా ఈ కర్రీని ఉంచుకోవాలి. ఇలా ఆయిల్ తేలిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకోవాలండి. అంతే అండి, సూపర్గా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇదండి ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.